థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆహ్, ఇచ్చిన అవకాశం కొరకై మా దేవాది దేవుడికి మొదటగా నా యొక్క హృదయపూర్వక ఆరాధన. మీ అందరితో కలిసి నేను కూడా ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరిచ పరి ప ఈరోజు ఈ ఉదయకాలమున నాకు ఉదయకాలమున, మీకు సాయంకాలమున దేవుణ్ణి ఆహ్, ఆరాధిస్తూ ఇచ్చిన ఈ సమయం కొరకై మీకు కూడా వందనాలు చెప్తూ ఒక్కసారి నా యొక్క స్క్రీన్‌ని షేర్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మీకందరికీ నా యొక్క స్క్రీన్ కనపడతా ఉందనుకుంటున్నాను. ఆహ్, ఈ దినము నేను ఒక 2, 3 మెమోరీస్‌ని గుర్తు చేసుకోవాలని మీ మధ్యలో ఆశపడతా ఉంటున్నాను. ఆహ్, నేను కూడా సీఎంపురంలోనే మా ఇల్లు ఉండేది. చిన్నప్పుడు మేబీ అప్పుడే నేను సైకిల్ తొక్కడం నేర్చుకున్నట్టున్నాను. ఆ సైకిల్ కూడా ఫుల్ సైకిల్ కాదు. అంటే ఆ సైకిల్ సీట్ మీద కూర్చొని సైకిల్ తొక్కేదానికంటే ఆహ్, ఏమంటారు హాఫ్ పెడల్ అని అంటారు కదా! హాఫ్ పెడల్ సైకిల్ తొక్కడం నేర్చుకున్న ఆ సమయాలలో మా నాయన సైకిల్ అక్కడ బయట పెడితే, నేను మా నాన్నకు తెలియకుండా సైకిల్ తీసుకొని పోయినాను. ఎక్కడికి పోయినాను? ఆ సీఎంపురంలో మా ఇంట్లో నుంచి ఆ ముత్తింజోడు కుంటకు పోయినా. ఆ ముత్తింజోడు కుంట అప్పుడు అది నాకు ఒక పెద్ద ఎక్స్‌కర్షన్ లాగా బీచ్‌కి పోయినట్లు. ఆ కుంట దగ్గర పోతే ఆ కుంట నిజంగానే కుంట ఉండేది. ఇప్పట్లో అన్ని ఇల్లులు ఉన్నట్టున్నాయి. అప్పట్లో పెద్ద కుంట ఉండేది. ఆహ్, ఆ చుట్టుపక్కల ఏమంటారు ఆ వీధులలో నుంచి అంతా డ్రైనేజ్ అంతా వచ్చి అక్కడ చేరుకొని అదొక బాగా కుంటలాగా ఉండేది. ఆహ్, ఆ యొక్క చిన్న పాండ్ లాగా ఉండేది. చెరువులాగా. ఆ చెరువు దగ్గరికి పోవడం జరిగినప్పుడు సడెన్‌గా నా చేతిలో ఉన్న ఆ సైకిల్ కీస్ ఆ చెరువులో పడినాయి. సైకిల్ కీస్ చెరువులో పడుతూనే ఇంకా నాకు ఇంకా ఏడుపు నాకేమి చేతకాడం లేదు. అట్లాంటి సమయంలో ఆ దారిలో పోయే అక్కడ ఆ చెరువు చుట్టూ ఉండే ఆహ్, 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 ఆ ఇండ్లల్లో ఉండే ఒక పిల్లవాడు చూసాడు. చూసి "ఏమి భయపడుతున్నావే? ఏమి ఏడుస్తున్నావే?" అనంటే, ఇట్లా నా చిన్న నేను సైకిల్ ఆడబెట్టి యేసుకొని వచ్చి ఈ చెరువు చూద్దామని వచ్చే వేళకి ఆహ్, నా చేతిలో ఆ ఏళ్ళల్లో ఉండే ఆ సైకిల్‌కి ఇంకా అప్పుడెప్పుడో నేను చాలా చిన్నోడిని గదా! మేబీ 5 తరగతి కంటే చిన్నోడినేమో. ఆహ్, బాగా ఇట్లా చేతులు ఊపుకుంటా ఏదో పెద్ద బీచ్‌కొచ్చినట్టుగా చేసేదేమో తప్పు. కానీ బీచ్‌కొచ్చినట్లుగా సంతోషంతో ఆ చేతులు ఊపడంలో నా ఏళ్ళలో ఉండే ఆ యొక్క సైకిల్ ఆహ్, కీ చైన్ దాంట్లో పడిపోయింది. వెంటనే ఆ పిల్లోడికి కూడా ఈత వస్తాదో రాదో నాకు తెలీదు. ఒక అడుగేసి చెయ్యి పెట్టి ఇంకా ఆ పిల్లోడి గడ్డం వరకు ఆ మురికి నీరొచ్చింది. చెయ్యి పెట్టి టక్కని తీసి కీస్ నాకిచ్చారు. నిజంగా ఒకవేళ ఆ రోజు ఆ కీసేగిన నాకు ఆ యొక్క దేవుని బిడ్డ ఇవ్వకపోయి ఉండింటే నా పరిస్థితి ఏమైండేది? నేనెప్పుడు మర్చిపోలేను ఆ మెమరీని. ఒక్కొక్కసారి మన జీవితాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు జరుగుతా ఉంటాయి. ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అలాంటి సన్నివేశం నిజంగా బైబిల్‌లో కూడా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న ప్యాసేజ్‌ని చూడాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క వాక్యము వెలుగులోకి తీసుకొని వస్తుంటుండగా, ఒక్కసారి ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క సహవాసములో మనము ఆయన చింతన, ఆయన నీడన, ఆయన మెల్లనైన స్వరాన్ని వినేదానికి ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, అయ్యా మిమ్మల్ని మేము ఆరాధిస్తుంటున్నామయ్యా. మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంటున్నాము. ఎందుకంటే దేవా మీరు దేవాది దేవుడవు. సృష్టికి ప్రభా అతీతుడమైనటువంటి గొప్ప దేవుడవు. అయ్యా మరి మేము సృష్టి. కానీ స్వామి మీరు మమ్మల్ని సృష్టించి అయినప్పటికీ ప్రతి క్షణము మీరు మమ్మల్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, కాచి కాపాడుతూ మా యొక్క ప్రతి క్షణములో మీరు మాకు తోడుగా ఉంటున్నారు. అందుకొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తుంటున్నామయ్యా. మీ యొక్క స్వరాన్ని వినాలని ఆశపడుతుంటున్నాము. దయించి స్వామి మా ఆరాధనను స్వీకరించారు. మా తప్పిదాలను ప్రభావ మన్నించి మాతో మాట్లాడి మా మనోనేత్రాలు తెరచి అయ్యా మరి మీకు ప్రభా యోగ్యములైన బిడ్డలముగా ప్రత్యేకంగా ప్రభా మరి మాట్లాడుతుంటున్న నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని కేవలము స్వామి మీ స్వరము మాత్రమే, మీరు మాత్రమే మహిమ పొందుమని అయ్యా మరి ఎంతో బలహీనుణ్ణి, మరి మాటలు ప్రభా మరి సరిగా పెట్టలేనటువంటి వాడిని అయినప్పటికీ అయ్యా మరి మీ మాటలు మేమందరము వినేటట్లు ప్రభా మరి మాకు సహాయం అనుగ్రహించి మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ యొక్క పాదాల చెంతకు సమర్పించుకుంటూ వచ్చిన ప్రార్థన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. కాబట్టి నేను చెప్పిన ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నా యొక్క ఆ మెమరీస్. అలాగే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు వరకు ఉన్న ఈ యొక్క చిన్న ప్యాసేజీని మనందరము దయించి చదువుదామండి. నేను ఒకవేళ గట్టిగా చదువుతాను, నిదానంగా మనం దాన్ని ఫాలో అయిదాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టును గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ఈ 7 వచనాలలో కొన్ని దేవుడు ఈ సమయంలో మనకు గుర్తు చేసే అంశాలని మనము గమనిద్దామండి. ఈ యొక్క ప్యాసేజీని చూసినప్పుడు ఈ ప్యాసేజ్కి మనము ఒక పేరు పెట్టచ్చని నేను ఆశపడతా ఉన్నాను. గొడ్డలి ఆ రోజు తేలింది. గొడ్డలి తేలిన యొక్క సన్నివేశము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాలలో మనకు వ్రాయబడి ఉన్నది. మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అని చెప్పి ఎలీషా ప్రవక్త యొద్ద కొంతమంది శిష్యులు ఆయన యొద్ద నేర్చుకుంటా ఉన్నారు, వాక్యం నేర్చుకుంటూ. ఒక స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఒక ఇన్స్టిట్యూట్, బైబిల్ థియాలజికల్ కాలేజ్ లాగా ఆ ఎలీషా ప్రవక్త యొద్ద, గొప్ప ప్రవక్త యొద్ద కొంతమంది ప్రవక్తలు ఆయన యొద్ద ట్రైనింగ్ తీసుకుండే ఆ సమయంలో, ఒకవేళ ఈ దినంలో నేను ఈ సన్నివేశాన్ని నేను చూసినప్పుడు, మనందరం కూడా ప్రతి దినము వారానికి 3 సార్లు ఉదయకాలమున దేవుని పాద సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని యొద్ద ఆయన యొద్ద మనం నేర్చుకుంటా ఉంటున్నాం. దేవాది దేవుడు నేర్పిస్తున్నటువంటి మాటల్ని మనము నేర్చుకుంటా ఉన్న ఈ సమయంలో 2-3 అంశాలని నేను ఈ మొదటి వచనంలో నేను చూడాలని ఇష్టపడతా ఉన్నాను. వారు ఏం చేశారంటే ఒక వినతి పత్రం తెచ్చారు. అది ఒక కంప్లైంట్ గా కనపడతా ఉంటది. స్థలము ఇరుకుగా ఉన్నది అయ్యా అని చెప్పి, చాలా చిన్న స్థలము సరిపోవడం లేదు అని చెప్పి
ఆ యొక్క శిష్యులు ఎలీషా ప్రవక్త యుద్ధకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఒక్కొక్కసారి మనం కూడా కొన్నిసార్లు కంప్లైనింగ్ స్పిరిట్‌తో ఆ యొక్క ఆహ్, ఏమంటారు మన మనసులలో ఒకలాంటి కంప్లెయినింగ్ స్పిరిట్‌తో మనము కొన్నిసార్లు ఉంటూ మన యొక్క ఆహ్, తల్లిదండ్రుల దగ్గరికైతేనేమి, తర్వాత చర్చ్‌లో ఒకవేళ పాస్టర్స్ గాని, దేవుని యొక్క దైవజనుల దగ్గరికైనా తీసుకెళ్ళాలి అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటాము. లేదా ఒక్కొక్కసారి ఆహ్, మన హృదయంలో ఉన్న ఆ యొక్క తలంపుల్ని మనము అణిచిపెట్టుకోలేక ఎళ్లి చెప్పేస్తాం. అలాంటి సమయాలలో మన మన జీవితాలలో కూడా జరుగుతా ఉంటాయి. కానీ కొంతమంది దేవుని బిడ్డలు ఆ కంప్లెయినింగ్‌ని ఒక అడ్వైస్ లాగా, ఒక సలహా లాగా, ఒక సజెషన్ సూచనలాగా కూడా తీసుకెళ్తారండి. కాబట్టి మనం కూడా మన యొక్క మినిస్ట్రీస్‌లో కానీ, సంఘములో కానీ ఎక్కడైనా ఏదైనా కొంచెము అటు ఇటు ఇదిగా ఉన్నప్పుడు మనము కంప్లెయినింగ్ లాగా కాకుండా మనం ఎలాగెళ్ళాలంటే, ఒక సలహా లేదా అంటే పెద్దవారికి మనము చిన్నవారము సలహా ఇచ్చేంత వారం కాకపోయినా కూడా, నా హృదయంలో ఒకవేళ ఈ విధంగా అనిపిస్తా ఉన్నది అని చెప్పి మనము చాలా, చాలా జాగ్రత్తగా వినయ విధేయతలతో మనము చేరవేయడము తప్పు లేదండి. కానీ ఒకవేళ ఆ సలహా ఉచిత సలహాలాగా మన ఇష్టమొచ్చింది మనము ఇస్తున్నామో లేదో కూడా పరీక్ష చేసుకోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, మనకి ఏది తోస్తే అది పొయ్యి, మన లీడర్స్ కానీ, పాస్టర్స్ కానీ, మినిస్ట్రీస్‌లో ఉన్నటువంటి వారికి చెప్పేస్తా ఉంటాం. చెప్పకముందు నేనైతే ప్రార్థన చేసి, ఇది నిజంగా దేవుని దగ్గర నుంచి వస్తున్న ఐడియానా? లేదా నా సొంత ఆలోచన? చాలా సార్లు మినిస్ట్రీస్‌లో మన ఏమంటారు? ఆహ్, స్వార్థముతో కూడినటువంటి సలహాలు తీసుకొనొస్తా ఉంటారండి. దయచేసి మన సెల్ఫ్‌ని శరీరానుసారముగా ఉండే ఆలోచనలని మనము దైవజనుల దగ్గరికి తీసుకుపోవడము కొంచెం మనం మానాలి అని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. నా జీవితంలో కూడా ఏవైనా సలహాలు వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేసి, అయ్యా! ఇది మీ నుంచి వచ్చే ఐడియానా? ఒకవేళ మీ నుంచి వచ్చేదైతే నేనే చెప్పాలనా? లేదా మీరు ఇంకొక దేవుని బిడ్డతో అనిపిస్తున్నారా? ఒకవేళ మీరు ఇంకొక బిడ్డతో ఆ దైవజనునికి చేరవేయాలని ఆశపడితే, అయ్యా! నేను గమ్మునుంటాను అని మనము క్వైట్‌గా కూడా ఉండడము నేర్చుకోవాలండి. నా జీవితంలో నేను ఇది ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకుంటా ఉన్నాను. మనం ఒకరి గురించి ఒకరము ప్రార్థన చేసుకోవాలి. సలహా ఇవ్వడము తప్పులేదు. అయితే ఆ సలహా దేవుడు నీకిచ్చినటువంటి ఐడియానా? మన స్వంత స్వార్థముతో కూడినటువంటి ఐడియానా? మనము గమనించుకొని మన దైవజనుల దగ్గరికి ఆ యొక్క కంప్లెయినింగ్ స్పిరిట్ లాగా కాకుండా మన యొక్క మినిస్ట్రీని ఇంకా అభివృద్ధి చెందేదానికి దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఏమైనా మంచి ఆలోచన కానీ, దైవపూరితమైనటువంటి ఆలోచన ఏదైనా ఇస్తే దాన్ని చేరవేయడంలో తప్పు లేదని మనము అయితే అది చాలా వినయ విధేయతలతో కంప్లీట్‌గా దేవుని చిత్తములో ఉన్నటువంటి దాన్ని మనము చేరవేయాలి. ఇక్కడ గమనిస్తే మనము ఎంతూసియాస్టిక్ అంటే ఉత్సాహముతో కూడినటువంటి ఆ శిష్యులుగా మనము చూడొచ్చు. ఇక్కడ స్థలము చాలా కష్టంగా ఉంది. కొంచెము ఇంకొక స్థలాన్ని ఏమైనా చూసుకుందామా అని చెప్పి వారు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఆలోచనని ఆ ఎలీషా దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఎలీషా ఏమంటారు? "నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా" ఆయన ఏం చెప్తారు? "ఓకే. వెళ్ళండి" అని చెప్పి ఆయన రిప్లై ఇస్తారు. ఇంకా ఒక 2, 3 అంశాలు నేను చూడాలని ఆశపడతా ఉన్నాను. "నీ సెలవైతే" అనే మాట చెప్తా ఉంటున్నారు వాళ్ళు. ఆ శిష్యులు చూడండి. ఒకవేళ మీకిష్టమైతే, మీ సెలవైతే, మీ పర్మిషన్ ఉంటే, మేము ఈ పని చెయ్యచ్చా అని చెప్పి, ఆ ఉత్సాహంగా ఉందేమో ఐడియా. కానీ, వాళ్ళు ఎంత ఎంత వినయ విధేయతలతో ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారో మనం గమనించాలి. మనవి చేయడమే కాకుండా వారేం చేశారు? ఆయన వెళ్ళుడని చెప్పినప్పుడు,
పని కూడా చేసేదానికి వారు రెడీగా ఉన్నారు. ఒక్కొక్కసారి ఉచిత సలహాలు చాలా ఇస్తామండి మనము. కానీ పని చేసే వారంగా ఉండం. నిజంగా పని చేసేవాడు సలహా ఇచ్చినప్పుడు దాంట్లో అర్థం ఉంటది. పని చెయ్యరు గానీ సలహాలు మాత్రం చాలా ఇస్తా ఉంటాము. మనము పని చేసే వారంగా ఉంటూ, సలహాలు వీలైతే తక్కువగా ఇచ్చే వారంగా మనము ఉండాలని చెప్పి దేవుడు ఈ యొక్క సాయంకాల సమయమున మనకు ప్ర గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి అనుమతి, పర్మిషన్ కూడా మనము ఆ యొక్క దైవజనుల దగ్గర మనము పర్మిషన్ తీసుకోవాలి. నీ సెలవైతే అని చెప్పి మనము వినయ విధేయతలతో చెప్పడము మంచిది. మూడో వచనం చూసినప్పుడు ఒకడేం చేస్తాడంటే, ఒక శిష్యుడు ఒక్ నీ దాసులమైన మాతో కూడా మీరొస్తారా అని చెప్పి అడుగుతాడు. చూడండి, గమనించారా? మాతో కూడా రమ్మని చెప్పి ఒక శిష్యుడు అడుగుతాడు. కాబట్టి మనం కూడా ఒకవేళ మనకొచ్చిన సలహా, మనం చేసే ఆ పనిలో ఆ దైవజనుడిని కూడా మనము ఆహ్వానించి, నీతో కలిసి మేము చేయాలని ఆశపడతా ఉంటున్నాము. మీరు కూడా మాతో సహకరించి, మనము ఒకవేళ ఇలాగ చేస్తే దేవుడి యొక్క చిత్తము నెరవేరుద్దామా అనేటటువంటి దృక్పథంలో మనము తీసుకొని రావచ్చు. అలాగనే ఆ శిష్యులు ఎలీషా దగ్గరికి తీసుకొని వస్తూ ఏమంటున్నారు? నీ దాసులమైన మాతో మీరు కూడా వస్తారా అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు కూడా ఏం చెప్తారు? అవును, నేను కూడా వస్తాను. నేను కూడా మీతో వస్తాను అని చెప్పి మూడో వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ కీర్తన గ్రంథములో 20 అధ్యాయము 4 వచనం చూసినప్పుడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్న వాక్యాన్ని గమనించినప్పుడు, మన కోరికలు మన కొండంత కోరికలు ఉండొచ్చండి. కానీ దేవుని చిత్తములో ఉన్న కోరికలను మాత్రమే దేవుడు సిద్ధింప చేస్తాడు. దేవుని చిత్తములో దేవునికి ఇష్టమైనటువంటి కోరికలను మాత్రమే దేవుడు సఫలము చేస్తాడు అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకిష్టం వచ్చిన గొంతెమ్మ కోరికలు కోరచ్చు, కానీ అవన్నీ చేయాలని చెప్పి మనం కోరుకోకూడదు. ఎందుకంటే మన ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటారు. వారు కత్తెర కావాలి, బ్లేడ్ కావాలని ఆశపడతారు. ఏదేదో చిన్న చిన్న కొత్త కొత్త క్రియలు చేయాలని ఆశపడతారు. కానీ బ్లేడ్, కత్తెర వారికి హానికరము. మన జీవితాలలో కూడా మనకు కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని వస్తువులు కానీ, కొన్ని కొన్ని విషయాలు కానీ మనకు సంబంధం లేదు. కాబట్టి దేవుని చిత్తములో ఉండే కోరికను మనము కోరుకుంటూ, దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. అయ్యా, మీరు నాతో కూడా వస్తారా? అయ్యా, మీ యొక్క సన్నిధిని నాతో ఉంచుతారా? అయ్యా, మరి నేను ఈ పని చేయబోతా ఉంటున్నాను. అయ్యా, మీరు లేకుండా నేను ఈ పని చేయలేను. మీరు ఉంటేనే నేను చేస్తానయ్యా. మీరు లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకేయలేనయ్యా అని చెప్పి మనము చేస్తున్న పనులలో ఆయన యొక్క సన్నిధిని మనం కోరుకుంటున్నామా? ఆయన యొక్క ఇన్వాల్వ్‌మెంట్‌ని మనం కోరుకుంటున్నామా అనేది మనము గమనించుకోవాలండి. అలాగా వాళ్ళు కోరుకున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనందరికీ కూడా గుర్తుంది కదా! కానాను పెండ్లి విందులో యేసు ప్రభువు ఆ యొక్క ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆయన నీ ఇన్వాల్వ్‌మెంట్, నా ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఆయన సృష్టికర్త సమస్తమును ఏమీ లేనటువంటి ఆ సమయాలలో సమస్తాన్ని కేవలము ఆయన ఒక నోటి మాట చేత సృష్టించినటువంటి ఆ యొక్క గొప్ప దేవాది దేవుడు ఆ నీటి బాణలలో ద్రాక్షారసాన్ని నింపలేడా? నింపుతాడు. అయినా కూడా ఏం చేస్తాడంటే యేసు ప్రభు, మీరు రండి, ఆ యొక్క బాణలను నీటితో నింపమని చెప్పి నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆ రోజులలో పనివారితో కోరుకున్న అంశం ఏంటి? మీరు నీళ్లతో దీన్ని నింపండి అని చెప్పి యేసు ప్రభు పనివారితో చెప్పడం గుర్తు చేసుకోవచ్చండి. కాబట్టి దేవుడు కూడా ఏదైనా పని చేయాలి భూమి మీద అంటే నిన్ను నన్ను వాడుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీవు నేను లేకుండా దేవుడు ఆ యొక్క రక్షణ కార్యాన్ని ఆహ్,
మనము వేరే వారికి చెప్పడంలో, షేర్ చేయడంలో నిన్ను నన్ను వాడుకుంటా ఉన్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి దేవదూతలు ఆ కొర్నేలి కి ఆహ్, దేవదూతలు వచ్చి చెప్పినప్పుడు ఆహ్, వారు కూడా దేవదూతలకి తెలుసు కదా సువార్త, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడని. కానీ వారికి ఇవ్వబడలేదు. హెబ్రీయుల రాసిన పత్రికలో కూడా ఉంది కదా! వారికి ఇవ్వనటువంటి ఆ ఆధిక్యత నీకు నాకు దేవుడు ఇచ్చారు. కాబట్టి గాస్పెల్ సువార్త పంచుకోవడం విషయంలో దేవుడు దేవదూతలని వాడుకోవడం లేదు కానీ, నిన్ను నన్ను వాడుకుంటున్నట్లుగా, నిన్ను నన్ను దేవుడు ఆయన చేసే గొప్ప ప్రక్రియలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి, నువ్వు నేను నిజంగా పని చేస్తున్నామా? ఆయనకు సహకరిస్తుంటున్నామా? నీవు నేను ఏవైనా మన సొంత పనులు చేసుకోవాలంటే దేవుని సన్నిధిని, దేవుని పర్మిషన్ అడుగుతున్నామేమో. కానీ సువార్త పంచుకోవడంలో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నప్పుడు నిజంగా మనం విధేయత చూపిస్తున్నామా లేదా? ఎంత మాత్రం మనము సువార్తను పొద్దునుంచి రాత్రి వరకు ఎంతమందికి మనం చేరవేస్తా ఉన్నాం? డిసెంబర్ 31 వస్తా ఉంది. మనం వాగ్దానం కోసమైతే ఆ డిసెంబర్ 31 నైటు మేలుకొని 3 వరకు, 4 వరకు, 5 వరకు కూడా కొన్ని సంఘాలలో మేల్కొనుంటాం. ఎందుకు మేలుకున్నారు అంటే వాక్యం వింటున్నారా? కాదు. వాగ్దానం కోసం మేల్కొని ఉన్నాం. వాగ్దానం కోసం కాదండి. 31 డిసెంబరు అయ్యా! మీరిచ్చిన 365 దినాలలో నేను 300 మందికి సువార్తను నేను పంచానయ్యా అని చెప్పి ధైర్యముగా ఆ దినము ఆయన యొక్క సన్నిధిలో నిలబడుతున్నామా? ఒకవేళ ఇంకా కొన్ని దినాలు 30, 35 దినాలున్నాయేమో. ఈ 30, 35 దినాలలో అయినా కూడా రోజుకు ఒకరి చొప్పున మనము కనీసం 30 మందికైనా దేవుని యొక్క సువార్తను చేరవేస్తూ, క్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేస్తూ, దేవాది దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకున్న ఆ సువార్త ప్రక్రియలో మనం నిజంగా వినయ విధేయతలతో ఆ పని చేస్తున్నామా? దేవునికి సహకరిస్తుంటున్నామా? దయచేసి మనం గుర్తుంచుకోవాలండి. డిసెంబర్ 31 వాగ్దానం కోసం కాదు కానీ, అయ్యా నేను ఇన్ని ఆత్మలకు మీ యొక్క సువార్తను నేను చేరవేశాను. మీ పని పరిశుద్ధాత్మ దేవా వారిని రక్షించుకునేది మీ పనయ్యా. మీరు నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేరవేశానయ్యా అని చెప్పి నమ్మకమైన మంచి నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే వారంగా ఉంటున్నామా? దయచేసి దేవుడు మనల్ని మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి అలాగా ఎలీషా ప్రవక్త వారితో కూడా పోయాడు. వారు యోర్దాను నది ఆవలన మ్రానులు నరుకుతూ ఉన్నారనమాట. యోర్దాను నదికి ఆవలన ఆ చెట్లు నరుకుతూ ఉన్నప్పుడు ఒకడు దూలము నరుకుచున్నప్పుడు ఆ యొక్క గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఆ గొడ్డలి నీటిలో పడిపోతానే, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను. చూస్తే ఆ యొక్క శిష్యుడు ఎరవు తెచ్చినాడు అని చెప్పి గుర్తు చేసుకోవచ్చండి. ఎరవు అంటే బదులు. బదులు అంటే మనమా ఏమంటారు అప్పు అని కూడా అనుకోవచ్చు. నా చిన్ననాటి దినాలలో మా ఇంటి ఎదురుగానే ఇప్పుడు సరోజ సిస్టర్ వాళ్ళ ఇల్లు ఉన్నది. ఆ సరోజ సిస్టర్ వాళ్ళ మామగారు ప్రసాద్ అంకుల్ గారు ఉన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి గొడ్డలి లేదా చిన్న కత్తి అవి ఇవి ఏదైనా చెట్లు నరికేటప్పుడు నాకు లేనప్పుడు నేనెళ్ళి అడిగేవాడిని. ఆ అంకుల్ ఇచ్చేవారు. ఆ యొక్క అలాగనే ఈ యొక్క శిష్యుడు కూడా ఆయన దగ్గర గొడ్డలి లేదేమో ఆ సమయంలో. పక్కన ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఎరవు తెచ్చుకున్నాడు. ఈ ఎరవు లేదా బదులు అని మనము చూసినప్పుడు కొన్ని అంశాలు మనము గుర్తు చేసుకోవచ్చు. ఏవనంటే ఆహ్, ఆ యొక్క పడిపోయిన గొడ్డలి ఎరవు తెచ్చినది. అంటే మనము బారో చేసుకున్నాం. బారో చేసుకోవడము అంటే మనము అప్పు తెచ్చుకోవడం అన్నమాట. ఒకవేళ నీకు నాకు ఒక్కొక్కసారి మనం స్కూల్స్‌లో చదువుకునేటప్పుడు బుక్స్ లేవేమో. వేరే వాళ్ళను వీళ్ళను మనము బుక్స్ అడిగి తెచ్చుకుంటాం. ఆ బుక్స్ జాగ్రత్తగా చదివి
ఆ బుక్స్ ఏమాత్రము చినిగిపోకుండా తిరిగి వాళ్ళకు మనము ఇవ్వాల్సిన బాధ్యత మనది చాలా ఉన్నది. అటువంటి బారో చేసుకొని తెచ్చినటువంటి ఆ యొక్క అంశాల మీద కొన్ని మాటల్ని దేవుని యొక్క వాక్యములో ఏమైతే ఉందో అది నేను మరి ఒకసారి చూపించాలని ఆశపడతా ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము ఒక ప్యాసేజ్ 7-11 వచనాల వరకు చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా లేనివారు, అవసరతలో ఉన్నవారు ఉన్నప్పుడు వారి మీద మనము కనికరము కలిగి మన హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము ఈ దినంలో మనకు గుర్తు చేస్తా ఉన్నది. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యముగా చెవి చాపి వాని యొక్క అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా అప్పియవలెను. చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. ఒకవేళ నీ దగ్గర ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఉందనుకోండి, ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారు ఒకవేళ డబ్బు లేని నమ్మకమైన మంచి మనిషి, విశ్వాసిగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ నాకు ఒక 10 రూపాయలు ఇస్తావా, నీకు సాయంత్రం ఇస్తాను మళ్ళీ అని అన్నప్పుడు 100 రూపాయలు మనం పెట్టుకొని నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను, నా దగ్గర లేదు అని మనము చెప్పకుండా మన యొక్క మనసులో చెడ్డ మనసు పుట్టకుండా మనం ఏం చేయాలంటే, అవునా బ్రదర్, అవునా సిస్టర్, నా దగ్గర ఉంది, అయితే మళ్ళీ ఒకవేళ నాకు అవసరం పడతాదేమో, ఇది మీ అవసరానికి ఈ సమయంలో మీరు తీసుకోండి అని చెప్పి మనము షేర్ చేసుకోవాలి. ఇక్కడ అప్పు అనే విషయాన్ని నేను ఆహ్, ఆహ్, ఒక ఒక మంచి వర్డ్‌ని నేను తీసుకురావాలనుకుంటా ఉన్నాను. షేరింగ్ అని. మనము మన యొక్క విశ్వాసుల మధ్య ఇచ్చి పుచ్చుకోవడాలు, షేర్ చేసుకోవడము మంచి ఉద్దేశం అండి. మంచి మనసు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు నాకేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి దేవునికి మొరపెడతాడేమో. నీ దగ్గర అతనికి ఇవ్వవలసిన ఆ 10 రూపాయలు పెట్టుకొని నువ్వు ఇవ్వకపోతే ఒకవేళ ఆయన హృదయము, ఆ యొక్క ఇరుగు పొరుగు వారి విశ్వాసి యొక్క హృదయము బాధపడినప్పుడు అది ఒకవేళ నీకు పాపమైతదేమో మనం గమనించుకోవాలి. వానికిచ్చినందుకు మనసులో ఎప్పుడు కూడా విచారపడద్దు. ఒకవేళ ఇచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వారి యొక్క చెడ్డ మనసును బట్టి, అరే నేను ఆ మనిషికి డబ్బులు ఇచ్చాను అని చెప్పి ఏదో మనం ఇచ్చినట్లు, అదంతా మన డబ్బు అయినట్లు, యాక్చువల్‌గా మనకు వచ్చిన డబ్బు కూడా దేవుడు మనకిచ్చింది. అది మర్చిపోయి అదేదో నా డబ్బు నేను ప్రింట్ చేసుకునిందని చెప్పి ఆ విధంగా మనము మనసులో విచారపడతాం. అట్లా కూడా మనం విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు అటువంటి మంచి మనసు నీకు నాకు కలిగి ఉన్నప్పుడు, ఎవరైనా ఎరవు అడిగినప్పుడు, ఎవరైనా బదులు అడిగినప్పుడు మనము బదులు ఇవ్వడము మంచిది. ఒకవేళ మనకు కూడా కావాల్సినప్పుడు మనం కూడా ఆ బదులు తీసుకోవడము మంచిది. కానీ ఇక్కడ ఇంకొక ఆహ్, విషయాన్ని నేను గుర్తు చేయాలని ఇష్టపడుతున్నానండి. అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము దాన్ని నేను ఎంకరేజ్ చేయడం లేదు. వడ్డీకి ఇవ్వడము, వడ్డీకి తీసుకోవడము దాని గురించి నేను మాట్లాడడం లేదు. అది తప్పు. కానీ షేర్ చేసుకోవాలి. ఒకవేళ అవసరతలో ఉన్న వారు దగ్గర నుంచి మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు, తోటి విశ్వాసుల దగ్గర బ్రదర్, సిస్టర్ నాకు కొంచెము ఇది పని ఉంది, మీరు నాకు షేర్ చేస్తారా అని అడగడం మంచిది. ఎవరైనా అడిగినప్పుడు మంచి మనసుతో మనం కూడా ఇవ్వడము మంచిది. కాబట్టి అలాగే ఇంకొక వచనం కూడా గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. భక్తిహీనులు ఏం చేస్తారంటే అప్పు చేసి వారు తీర్చక మర్చిపోతారు. అట్లా ఉండకూడదు మనం. మనము నీతిమంతులుగా, దయాదాక్షిణ్యము కలిగిన వారముగా, ధర్మము చేసే విషయంలో మొదటి వారముగా మనము ఉండాలని చెప్పి దేవుని బిడ్డలముగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా షేర్ చేసినప్పుడు
వారికి తిరిగి మనము ఇవ్వాలి, ఇచ్చేసేయాలి. ఒకవేళ రూ. 10 ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అవసరం ఉంది అని చెప్పి హానెస్ట్‌గా తీసుకున్నప్పుడు గమనించండి. ఏదో ఇప్పుడు ఆహ్, నేను చాలా గొప్ప అంతస్తుల కోసము అప్పు చేసి నేను అప్పులో పడ్డము అది మంచిది కాదు. అది దేవునికి ఇష్టం లేదండి. మనకు నిజంగా ఏదైనా అవసరం ఉన్నప్పుడు షేర్ చేసుకునేది. అర్లీ చర్చ్‌లో మొదటి సంఘము, ఆది సంఘములో కూడా వారు సంఘంలో ఉన్న వారందరూ కూడా వారు అందరూ కూడా షేర్ చేసుకున్నారు. వారికి కలిగిన సమస్తమును సమానముగా వారు పంచుకున్నారు. అటువంటి మంచి మనస్సు కలిగి ఉండాలి. అప్పు అనే విషయము ఇక్కడ అప్పు అనే వర్డ్ వచ్చినంత మాత్రాన దయచేసి మీరు అప్పు గురించి నేను మాట్లాడుతున్నానని దయచేసి అనుకోవద్దండి. కానీ షేరింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని దయచేసి అర్థం చేసుకోమని బ్రతిమాలుకుంటా ఉన్నాను. కాబట్టి షేర్ చేసుకునే విషయంలో నీవు నేను బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నిజంగా దేవునికి మనం ఏమన్నా ఇచ్చేవారమా? కాదు. అలా కాదు. కానీ ఎప్పుడైతే బీదలను మనము కనికరిస్తామో, ఆ యొక్క వాక్యములో చెప్పినట్లు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించే విషయంలో ఏమాత్రము వెనుక తీయడు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క మినిస్ట్రీలో గురించి నేను ఇంకొక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మన యొక్క ఈ మినిస్ట్రీ నిజంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, కెలామిటీ వచ్చినప్పుడు ఆహ్, ముందుండి సహాయం చేసే విషయంలో ముందుండేటటువంటి మంచి యోధులుగా ఈ యొక్క మినిస్ట్రీలో ఈ యవనస్తులు, ఈ యొక్క ప్రతి దేవుని బిడ్డ ఉంటున్నారు కాబట్టి నిజంగా అది దేవునికి మహిమకరంగా ఉండేది అని చెప్పి మనం దాన్ని అట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి దేవుడు మనకు ఈరోజు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి మనము ఇతరులను కనికరించాలి. ప్రత్యేకంగా బీదలను కనికరిస్తూ మన జీవితాన్ని సాగించాలి. ఇక్కడ చూడండి, మనకిచ్చినవన్నీ కూడా ఎవరివి? అవి దేవునివి. అవెప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. చాలా సార్లు మనం విర్రవీగిపోతా ఉంటాం. ఇదేవో పెద్ద నాకు దొరికినాయి నావి అని చెప్పి. అట్లా కాకుండా ఇప్పుడు చూడండి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క బ్రతుకు దేవుడిది. సాల్వేషన్ రక్షణ అది దేవుడిది. మనకిచ్చినటువంటి బిడ్డలు దేవుని బిడ్డలు. మనకిచ్చినటువంటి ఉద్యోగము ఆయన నిమిత్తము, ఆయన మహిమార్థమై, ఆయన సాక్షార్థమై చేసేటటువంటి ఉద్యోగాలు. మనకు ఒకవేళ ఉద్యోగం చేసినప్పుడు నాకు ఈ ప్రిన్సిపల్‌ని నేను నేర్చుకున్నానండి ఒక 20 సంవత్సరాల క్రిందట. నేను 1999 21 సంవత్సరాల కిందట నేను ఉద్యోగము స్టార్ట్ చేసినప్పుడు ఆహ్, ఏదైతే నెలసరి ఆదాయము బ్యాంకులో పడతదో, ఆ బ్యాంకులో ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10,000 బ్యాంకులో పడితే, నాకు మనము దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తాము. తర్వాత నా మినిమమ్ ఎక్స్‌పెన్సెస్ ఒకవేళ 2,000 లేదా ఒక 3,000 అయితే, మిగిలిన 8,000ను దేవుడు చెప్పిన విధానములో మనము ఖర్చు పెట్టడం నేర్చుకోవాలండి. 10,000 ఇస్తున్న ఆ నెలసరి ఆదాయము దేవుని సొమ్ము. దేవుడే ఉద్యోగం ఇచ్చాడు. దేవుడే ఆ యొక్క సాలరీ ఇచ్చాడు. మన ఇంటికి, మన యొక్క బిడ్డలకి ఎంత అవసరమో దాన్ని తీసుకొని, మిగిలినది దేవుడు చెప్పింది చెప్పినట్లు ఒక పోస్ట్ మ్యాన్ లాగా దేవుడు ఒకవేళ నాయనా పరిచర్యలో ఇక్కడ అవసరం ఉంది అంటే, దేవుని నిజమైన బిడ్డగా మనము ఎళ్లి ఆ పరిచర్యలో అక్కడ ఇవ్వడం జరుగుతా ఉంటది. అట్లా మనము నేర్చుకోవాలి. కాబట్టి మనకిచ్చే సాలరీ అది దేవుడిది. దాంట్లో నీకు నాకు ఏదైతే మినిమమ్ అవసరమో మనం ఎప్పుడు కూడా మన ఖర్చుల్ని చాలా మించి మనము చేసుకోకూడదు. మనము అప్పుల్లో పడకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తిగా కంటెంట్‌మెంట్ కలిగి సంతృప్తి కలిగిన వారముగా మనము బ్రతకాలి. ఒకవేళ మనకు ఇల్లు ఇచ్చాడనుకోండి దేవుడు, అది దేవుడి ఇల్లు. దేవుడు ఇచ్చిన ఇంటిని మనము దేవుని మహిమార్థమై, సాక్షార్థమై ఆ వీధిలో నిజమైన దీపస్తంభములాగా దేవుడు ఒక దీపస్తంభంలాగా పెట్టుకున్నప్పుడు, ఆ దేవుని యొక్క దీపస్తంభంలాగా మన ఇంటిని వాడుతున్నామా? లేదా అదేదో నా సొంత ఇండ్లు అని విర్రవీగిపోతూ
ఆ ఇంటి గురించి నువ్వు నేను మనసులో చాలా గంభీరమైనటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉంటున్నామా? అట్లా కలిగి ఉండకూడదండి. మనకు దేవుడిచ్చిన ఇల్లు దేవునిది. మనకు దేవుడిచ్చిన కార్లు గాని, బైకులు గాని అవి దేవునివి. అవి దేవుని సాక్షార్థమై, దేవుని మహిమార్థమై మాత్రమే మనము వాడేటటువంటి కాన్షియస్‌లో మనము ఉండాలని చెప్పి దేవుడు నీకు నాకు నేర్పిస్తా ఉంటున్నారు. ఇంకా అలాగే టాలెంట్స్, గిఫ్ట్స్, ఒకవేళ కొంతమంది కీబోర్డు, తబలా, డ్రమ్స్, గిటార్ కొట్టేది దేవుడు ఒక తలాంతునిచ్చాడేమో, ఒక గిఫ్ట్‌నిచ్చాడేమో. అది దేవుని మహిమార్థమై తిరిగి దేవునికి సమర్పించుకొని మనము దేవునికి వ వాడు వాడ దేవుని కొరకే వాడాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. ఆ రోజులలో ఆహ్, హానా హన్నా, హానా ప్రార్థించినప్పుడు దేవుడు హన్నా గారికి సమూయేలు బిడ్డని, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని ఆ యొక్క హన్నా గారికి ఇచ్చాడు కదా! మనము దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ యొక్క హన్నా కూడా ఏం చేసింది? ఇచ్చిన దేవుని యొక్క గిఫ్ట్‌ను తిరిగి దేవునికి ఇచ్చేసింది. కాబట్టి నీవు నేను మనకిచ్చిన జీవితాన్ని, రక్షణని, బిడ్డలని, ఉద్యోగాల్ని, మన ఇంటిని, కార్లని, బైకుల్ని, గిఫ్ట్స్‌ని గాని, టాలెంట్స్‌ని గాని, ఒకవేళ ఏదైనా పరిచర్యలో దేవుడిచ్చిన ఒక రోల్‌ని గాని, ఒక లీడర్‌షిప్ రోల్‌ని కానీ ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చినది అని చెప్పి కాన్షియస్‌లో పెట్టుకుంటూ, తిరిగి అది దేవునికి మాత్రమే వెచ్చిస్తూ, దేవుని కోసం మాత్రమే మనము పెడుతూ ఉండాలని చెప్పి దేవుడు మనకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్‌ని నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకవేళ ఇదివరకు నేనెప్పుడైనా చెప్పానేమో నాకు గుర్తులేదు కానీ, కార్‌ని మనము రెంట్‌కి తీసుకుంటామండి. ఎక్కడైనా ఒక ఊరికెళ్ళాలి అంటే కార్‌ని మనము రెంట్‌కి తీసుకుంటాం. రెంట్‌కి తీసుకొని ఏం చేస్తాము? పొద్దున్నుంచి రాత్రి వరకు లేదా 2, 3 రోజులు కార్‌ని వాడుకొని తిరిగి ఎక్కడైతే మనం రెంట్‌కి తీసుకున్నామో అక్కడ తిరిగి మనము ఇచ్చేస్తాం. ఇక్కడ నేను 4 అంశాల్ని మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. కారు ఏ విధంగా అయితే రెంట్‌కి తీసుకుంటామో, తీసుకున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏమైతది మన పరిస్థితి? అది ఒకవేళ 5,00,000 కారో, 6,00,000 కారో అయితే, ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు అంత డబ్బును మనము ఆ రెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఆ రెంట్‌కు బదులు లేదా అరువు తెచ్చుకున్నప్పుడు అది ఏమన్నా అయితే దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని మనము తిరిగి మనం పోయి ఇ ఇ ఇ ఇవ్వలేం. అట్లనే ఇచ్చినామంటే వాళ్ళు తీసుకోరు. కాబట్టి ఆ శిష్యుడు కూడా, ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు కూడా అరువు తెచ్చుకున్నప్పుడు ఏమైంది? భయపడినాడు. కాబట్టి మనం కూడా ఏదైనా రెంట్‌కి తీసుకున్నప్పుడు, బ బదులు తీసుకున్నప్పుడు, అలాగే మన యొక్క సోల్, మన యొక్క ఆత్మ, ఆ యొక్క సోల్ దేవుని దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రెంట్‌కి కారు ఏ విధంగా తీసుకున్నామో, మన యొక్క ఆత్మ ఈ యొక్క బాడీలో దేవుడు పెట్టాడు. కాబట్టి మనము ఏమని గుర్తుపెట్టుకోవాలంటే, నీ ఆత్మ, నా ఆత్మ ఎవరిది ఎవరిదో, ఎవరి సొంతమో మనం ఎప్పుడు పెట్టుకోవాలండి. రిమెంబర్ హూ ఓన్స్ యువర్ సోల్. నీ సోల్, నా సోలు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుని హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆత్మ. ఆ యొక్క ఆత్మ ఎవరిదో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. మనము చాలా విచ్చలవిడిగా పాపములో చాలా ఈజీగా మనము పాపంలో పడిపోతూ ఆ యొక్క ఆత్మని మనము మలినము చేసేస్తా ఉంటామండి. మనం ఎప్పుడు కూడా మన యొక్క సోల్‌ని మనము పాపములో ముంచి, పాపములో పడిపోయి మలినం చేయకుండా క్రీస్తు ప్రభువుల వారి రక్త ప్రోక్షణలో కడుగుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ దాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. రెంట్ కారు ఏ విధంగా తీసుకొని మనం తిరిగి వెనక్కి ఎలాగిస్తామో, మన సోల్‌ని కూడా దేవుడు పరిశోధించే ఆ యొక్క జడ్జిమెంట్ డే రోజు మనము ఇన్స్‌పెక్షన్‌కి ఇవ్వాలండి.
పరిశోధన దేవుడు చేస్తారు. నీ సోల్ నా సోల్ని దేవాది దేవుడు ఆ యొక్క ఆ జడ్జిమెంట్ డే రోజు ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నీ సోల్కి నా సోల్కి ఏమైనా నొక్కులు ఉన్నాయా, మలినం ఏమైనా ఉందా, అప్పుడు దేవుడు తిరిగి తీసుకోడు. కానీ మనము ఒకవేళ ఇన్సూరెన్స్ అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? కార్ రెంట్‌కి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం. ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏమైతదంటే, నువ్వు ఒకవేళ కార్‌ని ఏమైనా యాక్సిడెంట్ ఏం చేసినా కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తది. అలాగా రక్షణతో నేను పోలుస్తా ఉన్నాను. నీ సోల్‌కి, నా సోల్‌కి ఒకవేళ క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి, యేసు ప్రభుల వారిని మనము స్వంత రక్షకునిగా, మన నా యొక్క దేవుడు, నా యొక్క లార్డ్ అని చెప్పి, నా ప్రభువు అని చెప్పి మనం ఎప్పుడైతే మనము వేడుకొని ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, ఆ రక్షణ దినాన్ని మనము కారుకు ఉన్న ఇన్సూరెన్స్ లాగా పోల్చుకోవచ్చని నేను చూస్తా ఉంటున్నాను. ఆ రక్షణ ఎప్పుడైతే మనకు ఉంటదో, దేవాది దేవుడు మనల్ని పరీక్ష చేసే ఆ జడ్జిమెంట్ రోజు మనము దేవుడు ఎట్లా చూస్తారంటే, నిన్ను నన్ను యేసు ప్రభువుల వారి యొక్క దృక్పథములో చూసినప్పుడు నిన్ను నన్ను ఆహ్వానించి ఆయనతో నిత్యత్వము ఆనందించే బిడ్డలముగా, టు ఎంజాయ్ విత్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఇంకా నిత్యత్వము మనము ఆయనతో ఎప్పుడూ ఉంటామండి. కాబట్టి నీకు నాకు రక్షణ ఉందా లేదా? ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. నీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఆ రక్షణ ఉందా లేదా? నీ యొక్క జాబ్ విషయంలో, నీ తోటి సహోదరుడు, నీ ఉద్యోగంలో, నీకు నీ తోటి ఎంప్లాయీకి రక్షణ ఉందా లేదా? నీ ఫ్రెండ్‌కు స్కూల్లో, కాలేజీలో ఫ్రెండ్స్‌కి రక్షణ ఉందా లేదా? ఒకవేళ ఆ రక్షణను మనము షేర్ చేస్తూ, దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ప్రక్రియ చేస్తూ మనమందరం కూడా ఉండేటట్లుగా, పరలోకంలో ఉండేటట్లుగా దేవుణ్ణి మనము వేడుకోవాలండి. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది కదా! నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను గుర్తు చేస్తా ఉన్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. డోంట్ ఫియర్, భయపడద్దు. నిన్ను పేరు పెట్టి పిలిచాను. నీకు ముద్దు పేర్లు పెట్టి పిలిచాను. మనము ఇంట్లో తల్లిదండ్రులము మన యొక్క బిడ్డలకి ముద్దు పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉంటాం గదా! అట్లా దేవాది దేవుడు నిన్ను నన్ను, నీకు నాకు ముద్దు పేర్లు పెట్టి పిలుస్తా ఉన్నారు. నీవు నా సొత్తు అని గుర్తు చేస్తా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఇది మర్చిపోకుండా, మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అని చెప్పి, మన బిడ్డలు కూడా దేవుని సొత్తు అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ మనము బ్రతకాలని ఆశపడతా ఉన్నాను. 6వ వచనంలో ఆ దైవజనుడు ఏమంటాడంటే, అది ఎక్కడ పడింది అని చెప్పి ఆ శిష్యుడిని అడిగినప్పుడు, ఆ స్థలము చూపింపగా అతడు ఒక కొమ్మ తీసుకొని, అది ఎక్కడ పడిందో ఆ కొమ్మను నీళ్ళల్లో వేస్తాడు. అప్పుడు ఆ యొక్క గొడ్డలి తేలాడుతది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, ఆ కొమ్మని మనము సిలువకు సాదృశ్యంగా చూడొచ్చండి. ఆ నీరును ఒకవేళ మనము ఈ యొక్క లోకము, ప్రపంచముగా మనం చూసినప్పుడు, ఆ యొక్క నీటిలో మన గొడ్డలి నీవు నేను ఎట్లయితే అయితే మనం నీళ్ళల్లో పడి మునిగిపోయి, మన పాపములో మునిగిపోయి ఉంటున్నామో, దేవాది దేవుడు ఒక కొమ్మ నరికి సిలువ మ్రాను మీద యేసు ప్రభువుల వారిని, ఆ యొక్క యేసు ప్రభువుల వారు నీ కొరకు, నా కొరకు ఆ యొక్క తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసినప్పుడు ఏం జరిగింది? నీకు నాకు రక్షణ వచ్చింది. కాబట్టి ఆ గొడ్డలి ఏ విధంగా తేలిందో, నీవు నేను రక్షణ పొందుతూ నిజంగా మేఘాలలో మనము ఉండొచ్చండి. అంటే క్లౌడ్స్‌లో ఉంటాము అని అంటారు గదా! కాబట్టి ఆ యొక్క ర సంఘము ఎత్తబడినప్పుడు రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా సంఘములో ఉండడము, నిత్యత్వములో ఉండడము చూస్తామండి. కాబట్టి మనము ఈ గొడ్డలి నీళ్ళల్లో పడేది సాధ్యమా అని చెప్పి ఒకవేళ చిన్న పిల్లలు మనల్ని క్వెషన్ అడగొచ్చు. గొడ్డలి ఏంటి? చాలా ఇనుప వస్తువు కదా! చాలా బరువైంది కదా! మరి ఆ బరువైందైతే
ఏ విధంగా అది అట్లా ఉంటది అని చెప్పి చాలా డౌట్స్ వస్తాయి. అనుమానాలొస్తాయి. అయితే నేనిక్కడ ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలని ఆశపడతా ఉంటున్నాను. ఇది చూడండి, పెద్ద షిప్పు. అంత పెద్ద షిప్పు ఆ సముద్రంలో ఎంత ఈజీగా తేలిపోతా ఉంది గదా! ఆ షిప్పు దేనితో తయారు చేస్తారు? ఇనుముతో తయారు చేస్తారండి. ఆ గొడ్డలి ఏ విధంగా అయితే ఇనుముతో తయారు చేయబడి ఉందో, ఈ యొక్క షిప్ కూడా, ఇంత పెద్ద పడవ ఇనుముతో తయారు చేస్తారు. ఆ ఇనుముతో తయారు చేసినటువంటి ఆ పడవ కూడా ఆ నీటి మీద ఏ విధంగా తేలుతా ఉందో చూడండి. చూడండి, ఎన్ని అంతస్తులు, కనీసం 7, 8 అంతస్తులు, 10 అంతస్తులు కూడా ఉండే పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా నేనున్న సిటీలో ఒక 20 నిమిషాలు సీషోర్ దగ్గరికెళ్తే ఇంత పెద్ద పెద్ద షిప్స్ చూస్తా ఉంటాం. ఇంత పెద్ద షిప్స్ చూసినప్పుడు నిజంగా అది ఎట్లా వేలాడుతా ఉంది, అది ఎట్లా నీటి మీద తేలుతా ఉంది అని మనం గమనిస్తే మనకు నిజంగా అంతు పట్టదండి. అలాగే నీ జీవితం, నా జీవితము లోకంలో మలినమైపోయినప్పుడు, అయ్యా యేసు ప్రభుల వారు దగ్గరికెళ్ళి, అయ్యా నీ రక్త ప్రోక్షణలో నన్ను కడగండి అని చెప్పి అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచేటటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలని ఇష్టపడతా ఉన్నాను. ఏరోప్లేన్ మనకందరికీ తెలుసు కదా! ఆ ఏరోప్లేన్‌ని కూడా మనం చూసినప్పుడు అది కూడా చాలా బరువుంటదండి. అంత బరువైన ఏరోప్లేన్ కూడా గాలిలో ఏ విధంగా తేలాడుతా ఉంది? దేవుడు మనిషికి ఇచ్చినటువంటి యొక్క జ్ఞానము. చూడండి, షిప్ ఏ విధంగా ఓషన్‌లో తేలుతూ ఉందో, అంత బరువైన ఏరోప్లేన్ గాలిలో ఏ విధంగా వేలాడుతూ ఉందో, మనకు నిజంగా మన జ్ఞానానికి అంతు పట్టదండి. కానీ అలాగే మనం కూడా ఈ యొక్క అంతుపట్టని జ్ఞానము, మన జ్ఞానానికి మించినటువంటి ఆ యొక్క సృష్టికర్తను గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా మన జీవితము కొద్దిపాటి జీవితం. కానీ నిత్యత్వంలో దేవునితో ఉండే జీవితము చాలా గొప్పది. దానికి కొరకు మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని చెప్పి మనకు దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. దానిని పట్టుకొనమని చెప్పి ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఆ యొక్క శిష్యునికి చెప్పినప్పుడు, ఆ యొక్క శిష్యుడు తన చెయ్యి చాచి ఆ యొక్క గొడ్డలిని పట్టుకుంటాడండి. ఇక్కడ నేను ఇంకొక విషయం గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడెప్పుడు కూడా తన చెయ్యి చాచి నీ నిన్ను, నన్ను హక్కున చేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. నేను నిజంగా ఆయన చెయ్యి పట్టుకుంటున్నామా? ఉదయకాలమున లేసి, అయ్యా మీ చెయ్యి పట్టుకొని నడుస్తానయ్యా నేను అని చెప్పి, ఆ దినాన్ని మనం ఆ విధంగా స్టార్ట్ చేస్తున్నామా? లేదా దేవుని చెయ్యి పట్టుకోకుండా, దేవుడు తన యొక్క చెయ్యి చాచి ఉంచినా కూడా, యేసు దేవాది దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నా కూడా, మనము ఆయన కాల్‌ని ఇగ్నోర్ చేస్తూ, మన సొంత వాట్సాపు, మన సొంత ఫేస్‌బుక్‌లలో మనము నిమగ్నమైపోయి, మన సొంత జీవితాన్ని జీవిస్తూ, ఇది మనము దేవుని సొత్తు అని మర్చిపోయి, మన సొత్తుగా మనము పరిగణించబడుతూ, మనం ఏ విధంగా ఉంటున్నామో అని చెప్పి ఆహ్, మనము చూడాలని చెప్పి ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి ఆయన చేయి పట్టుకొని, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలో ఉంది గదా! ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి దినమంతా కూడా నీ గురించి, నా గురించి తన చెయ్యి చాచి, ఎల్లప్పుడూ కూడా తన చెయ్యి చాచి ఉంచారు అనేది మనం ఎప్పుడు మర్చిపోకుండా, ఎక్కడైనా, ఎప్పుడైనా డిస్కరేజ్‌మెంట్, డిసప్పాయింట్‌మెంట్, డిప్రెషన్ వచ్చినప్పుడు తన చెయ్యి చాచి ఉంచిన ఆ యొక్క యేసు ప్రభుల వారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయనను ఆవ్ ఆహ్, మనము హగ్ చేసుకొని, ఆలింగనం చేసుకొని, ఆయన దగ్గర మనము సేద దీరుదామండి. కాబట్టి ఇక్కడ నాకు ఆహ్, 3 విషయాల్ని నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఎలీషా ప్రవక్త దినాలు, ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులు ఆ యొక్క ఒక శిష్యుడు గొడ్డలిని నీటిలో పోగొట్టుకున్నప్పుడు ఒక కొమ్మ నరికినాడు. యేసు ప్రభుల వారు కూడా
ఆ చెక్క కొమ్మలతో చేయబడిన శిలువ మీద ఆ యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారపోశారు. తన రక్తాన్ని ధారపోశారు. మనం ఎప్పుడు మర్చిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడిగిన నీలో నాలో ఉంటూ నిన్ను నన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తా ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క పోలికల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, మారుస్తూ ఉన్నాడు. ఆ మార్చేటటువంటి ప్రక్రియకు పరిశుద్ధాత్మ దేవునికి మనము సహకరించబడే వారంగా ఉంటున్నామా? ఆ యొక్క ఎలీషా ప్రవక్త చేయి చాచి నీ గొడ్డలు నువ్వు తీసుకో అన్నప్పుడు చేయి చాచినటువంటి ఆ యొక్క దేవునికి మనము నిజంగా హక్కున చేర్చుకొని మనం ఉంటున్నామా అనేది మనం గమనించుకోవాలి. చివరిగా నేను ఈ యొక్క వాక్యం ప్రిపేర్ అవుతున్న నా యొక్క రాత్రికాల సమయంలో డైలీ పోర్షన్‌లో ఉన్న ఒక వాక్యాన్ని ప్యాసేజ్‌ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఇది మా ఫ్యామిలీ పోర్షన్‌లో రాత్రి పడుకోకముందు నేను చదువుకున్నాను. ఇప్పుడు పొద్దున్నే లేసాము. లూకా సువార్త 17 అధ్యాయము ఈ యొక్క 20-37 వచనాలు చూసినప్పుడు నోవాహు దినములలో జరిగినట్లు మనుష్యుని కుమారుని దినములలో జరుగుతా ఉన్నది. ఈ దినాలు చూస్తే మనము చివరి గడియలలో, చివరి క్షణాలలో మనము ఉంటున్నాము. లోతు దినాలలో జరిగినట్లుగా ప్రజలు తినుచు, త్రాగుచూ ఉంటున్నారండి. పెళ్లిళ్ళు చేసుకుంటా చాలా పెళ్లిళ్ళు జరుగుతా ఉన్నాయి. ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో కూడా పెళ్లికి మాత్రం ప్రజలు కాంప్రమైజ్ కావడం లేదు. పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. తర్వాత తినుచు, త్రాగుచు కరోనా సిట్యుయేషన్‌లో కూడా మనకు చాలా ఈ కోవిడ్ ఎట్లా ప్రసరించింది అని చూసినప్పుడు ఆహ్, ఆ యొక్క బ్రాందీ షాపులు ఎప్పుడైతే ఓపెన్ అయినాయో అప్పుడు చాలా మందికి కోవిడ్ తాకింది అని చెప్పి మనం న్యూస్‌లో చూస్తా ఉంటున్నాం. అలాగే నిజంగా చాలా చాలా లోతు భార్య ఏ విధంగా అయితే వెనుకల దాన్ని చూసిందో మనము వెనుకటివి మరిచి ముందున్న వాటిని చూసుకుంటూ పరలోకపు దృక్పథములో, పరలోకపు ప్రయాణములో మనము ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అటువంటి సిద్ధపాటు కలిగిన మనస్సును మనం కలిగి నిజంగా మన బ్రతుకుల్ని బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి మనము దేవుని యొక్క ఎదుట నిలబడే ధైర్యంగా నిలబడే బిడ్డలముగా ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. చివరిగా మనం నేర్చుకున్న 5, 6 అంశాలని ఒక్కసారి నేను చూపించి ముగించాలని ఆశపడతా ఉన్నాను. మనకు ఉత్సాహం ఉండొచ్చు. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కంప్లెయినింగ్ స్పిరిట్‌తో కాకుండా సలహా, సూచన ఇచ్చే మంచి దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క సూచనని మాత్రమే చేరవేసే వారంగా ఉండాలని దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నారు. నాకు తెలీదు మరి ఎందుకు ఈ యొక్క పాయింట్స్‌ని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు తీసుకొని వస్తున్నారో నాకైతే తెలీదు. కానీ మనము ఎదగవలసిన అంశంలో కొన్ని అంశాల్ని మనం చూసుకుంటా ఉన్నాం. మనం పర్మిషన్ తీసుకోవాలి. దేవుని దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా! నీ సెలవైతే మీరొస్తారా? నీ సెలవైతే ఇది నేను చేయడము మీకిష్టమేనా? మీరు వస్తేనే నేను చేస్తానయ్యా ఈ పని. మీరు లేకుంటే నేను చెయ్యనయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి అడగాలి. అయ్యా! ఒకవేళ నేను ఈ పని తలస్తున్నానేమో, నా సొంత జీవితంలో కానీ, నా మినిస్ట్రీలో మీరిచ్చిన మినిస్ట్రీలో కానీ, మీరిచ్చిన పరిచర్యలో కానీ, అయ్యా మరి మీరు నాతో ఉండండి. మీరు లేకుండా నేను ఎళ్ళలేను. ఒక పాట గూడా ఉంది ఇంగ్లీష్‌లో. వితౌట్ హిస్ గ్రేస్ వి ఫాల్ అపార్ట్. అంటే ఆయన సన్నిధి లేకపోతే మనము ముక్కలు ముక్కలుగా పడిపోతామండి. కాబట్టి దేవుని సన్నిధి మనతో రావాలి. ఆయన మనతో ఉన్నప్పుడు మనం చేస్తూ ఆశీర్వాదం పొందాలి. బారోయింగ్ విషయం కూడా మనము షేర్ చేసే విషయం నేర్చుకున్నాం. కాబట్టి గొడ్డలి ఒకవేళ మన దగ్గర ఏదైనా కొన్ని తలాంతులు కానీ ఏవైనా లేనప్పుడు మనం తీసుకొని కానీ రెస్పాన్సిబుల్‌గా మనం దాన్ని దేవుడు మనకు ఇచ్చిన ఆ యొక్క ఆత్మని కూడా మనం చాలా రెస్పాన్సిబుల్‌గా మనము బ్రతుకనిస్తూ జీవితాన్ని మనము ఆ విధంగా గడపాలని చెప్పి దేవుడు గుర్తు చేశారు. అనేక ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనము. మనకిచ్చినవన్నీ కూడా రెంట్ కార్ చూసాము. మనకిచ్చిన ప్రతిదీ ఇల్లు గాని, బిడ్డలు గాని, మన యొక్క ఆత్మ గాని ప్రతిది కూడా దేవునిది అని మనం గుర్తుపెట్టుకొని, దేవుని కొరకు, దేవుని సాక్షార్థమై, దేవుని మహిమార్థమై
మనం వెచ్చించినప్పుడు మనకు అది ఆశీర్వాదము, దేవునికి మహిమకరంగా ఉంటదండి. కాబట్టి ఆరవదిగా దేవుడెప్పుడు కూడా తన చేయి చాచి ఉంచారు. మనం ఎప్పుడు కూడా అది మర్చిపోకుండా, ఒకవేళ బలహీనులము, ఇటు అటు ఒకవేళ తప్పిపోయి కింద పడిపోతా ఉంటామేమో. కానీ వెంటనే మనము చేయి చాచి ఉంచబడిన ఆ యేసు ప్రభువుల వారి కి మనము వెంటనే హక్కున చేర్చుకొని, మనము ఆలింగనం చేసుకొని, హగ్ చేసుకొని, ఎప్పుడు కూడా మనము దేవునితో కలిసి నడవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన దేవా, దేవాది దేవా, మీ యొక్క సన్నిధికి మరి ఒకసారి ప్రభా మీ యొక్క సన్నిధిలో మోకరించి మేము బతిమాలుకుంటా ఉన్నామయ్యా. మీ యొక్క మాటల్ని వినిపింపచేశారు స్వామి. మమ్మల్ని అయ్యా మీరు ఎప్పుడు చేయి చాచి ప్రభా మమ్మల్ని మీ హక్కున చేర్చుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. చాలా సార్లు అయ్యా మిమ్మల్ని మేము ఇగ్నోర్ చేస్తూ మా స్వంత పనులలో మేము నిమగ్నమైపోయి చాలా బిజీగా ఉన్నప్పటికీ మీరు ఇంకా మీ చేయి చాచి ఉంచారు. అయ్యా మీ బిడ్డలముగా మమ్మల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అయ్యా మరి పర్ఫెక్షన్ లోకి మీరు మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మా హృదయంలో ఉంటూ మమ్మల్ని సహిస్తూ అయ్యా మరి సొంత ఆలోచనలని మేము అయ్యా మరి సిలువ వేసుకొని మమ్మల్ని మేము డినై చేసుకునే ఆ యొక్క స్వభావాన్ని మీరు మాలో ఇంకా ఇస్తున్నందుకు మీ ఓపికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. అవును స్వామి, ఈ యొక్క సోల్ మాది కాదయ్యా, మీరు ఈ యొక్క బాడీలో ఉంచారు. ఈ శరీరంలో ఉంచిన ప్రభా మరి ఉంచబడిన మేము బాధ్యతాయుతంగా తిరిగి తండ్రి ఇన్స్పెక్షన్‌కి, దేవాది దేవుని యొక్క జడ్జిమెంట్ డే రోజు మా యొక్క ఆత్మలని అయ్యా మరి మీ యొద్ద మేము ఉంచినప్పుడు ప్రభా క్రీస్తు రక్త ప్రోక్షణలో కడిగి పరిశుద్ధపరచబడినటువంటి ఆత్మగా పరలోక రాజ్యములో నిత్యత్వము మీతో ప్రభా మరి మీ పెళ్లి కుమార్తె భాగములో మేము ఉండేటటువంటి ఆ యొక్క సిద్ధపాటు కలిగినటువంటి మనసును మీరు మాకు ఇవ్వమని, సిద్ధపాడు సిద్ధపడేటటువంటి ఆ యొక్క ప్రక్రియలో మీరు మమ్మల్ని ఉంచుమని, అయ్యా మరి మీరు లేకుండా ఏమి కూడా మేము చేయలేము. అయ్యా మరి మీరు మాతో ఉండుమని, మేము చేస్తున్న ప్రతి పని, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన ప్రభా ప్రతిదీ మీ దగ్గర నుంచి వస్తూ పరిశుద్ధంగా బ్రతికేదానికి అయ్యా బలహీనులమైన మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆహ్వానించిన వెంటనే మన మధ్యకు వచ్చి